ఈరోజు బాపట్ల జిల్లా న్యాయవాదుల యొక్క కష్టము కృషి ఫలించిందని మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు 90 రోజులు సుదీర్ఘంగా విరామం ఎరగకుండా నిరంతరం కూడా కోర్టుని బహిష్కరిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ మా న్యాయవాది మిత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి నల్ల చట్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా మేము సుదీర్ఘ పోరాటం చేస్తే ఆ రోజు మా యొక్క విన్నపాలను కానీ విజ్ఞప్తిని కానీ పెడచెవిని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ప్రజలు ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పి తన ఇంటికి పంపించారు. కానీ ప్రజాస్వామ్యానికి చట్టబద్ధమైనటువంటి పాలన ఒక ప్రాణవాయువు లాంటిది. ప్రజాస్వామ్య వ్యవస్థకి అది ఒక పునాది లాంటిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి చట్టబద్ధత లేదు. అది ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే కోర్టులకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేకుండా, జ్యూరిస్డిక్షనే లేకుండా, న్యాయస్థానాలకి వెసులుబాటు లేకుండా ఆ రోజు ఒక టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్ అథారిటీని నియమించుకొని వ్యవస్థ మొత్తం కూడా బ్యూరోక్రసీ చేతిలో పెట్టి కోర్టుల యొక్క పరిధిని, కోర్టుల యొక్క జ్యూరిస్డిక్షన్ని లేకుండా ఒక నల్ల చట్టాన్ని పాస్ చేశాడు. ఇది ప్రజాస్వామ్యానికి తగదు అని మేము హెచ్చరించినప్పటికి కూడా న్యాయవాదుల యొక్క నిరసనని, మా యొక్క విజ్ఞప్తిని పెడచెవిని పెట్టారు. ఆ రోజు మేము బాపట్ల జిల్లా న్యాయ విభాగం తరపున మా విజ్ఞప్తిని, మా యొక్క విన్నపాన్ని ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేశాము. వారు ఒకటే చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీ దాన్ని రద్దు చేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు. వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునే క్రమంలో ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే తన యొక్క రెండో సంతకాన్ని ఈ నల్ల చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ సంతకం పెట్టడం పట్ల రద్దు చేసినటువంటి వైనాన్ని మా యొక్క న్యాయవాదులు, ఇటు రైతాంగం మొత్తం కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరో పక్క చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చట్టం తేవడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి. గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మాట తరచూ చెప్తూ ఉండేవాడు, నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అని. ఆయన ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అవన్నీ చూశారు, ప్రైవేట్ భూములన్నీ చూశారు. అవన్నిటిని కూడా చట్టబద్ధంగా దోపిడీ చేయడం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తెచ్చి కబ్జా చేయడం కోసం ఈరోజు ఎక్కడికక్కడ చిక్కింది చిక్కినట్టు, దక్కింది దక్కినట్టు, బుక్కినట్టు ఈరోజు ఆయన ఈ భూమి యాజమాన్య చట్టాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ప్రజల యొక్క స్థిరాస్తుల్ని కబ్జా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆయన తేవటాన్ని మేము న్యాయవాదులందరం కూడా దాన్ని పసిగట్టి ఆ చట్టం పట్ల ప్రజల్లో చైతన్యం చేసి ప్రజలందరికీ అందరికి కూడా ఈ చట్టం వస్తే ఎంత ముప్పో, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎంత ప్రమాదమో తెలియచేశాము. ఆ విధంగా ప్రజలు కూడా చైతన్యవంతులై ఓటనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. ఓటనే వజ్రాయుధంతో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కలగజేశారు. ఆయన వచ్చినటువంటి అధికారాన్ని మొట్టమొదటి సంతకం ఈ యొక్క నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. మూడో సంతకాన్ని పేదవాళ్ళ ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందుకని చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గానికి మేము మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది మా బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం తరఫున మేము ఈరోజు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నామని తెలియజేస్తున్నాం.